అసలు తనని తాను అఘోరీగా చెప్పుకుంటూ ఉంటారు శ్రీనివాస్. అఘోరీగా మారడానికి నేను భవబంధాలన్నీ కూడా త్యజించాయని చెప్తున్నాడు. మరి భవబంధాలన్నీ కూడా త్యజించిన తరువాత సంసార బంధంలోకి ఆయన ఎలా అడుగు పెడతారంటూ చాలామంది ఇప్పుడు ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయన శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నా అని చెప్తూ ఉన్నారు. మాకిద్దరికీ ఇప్పటికే పెళ్ళయిందని ఇటు శ్రీవర్షిని చెప్తుంది, అటు శ్రీనివాస్ చెప్తూ ఉన్నారు. ఏంటి అసలు అఘోరీగా మారిన తర్వాత ఆయన సంసార బంధంలోకి ఎలా వస్తారు? రావడానికి అవకాశం లేదు అని చెప్పి పండితులు ఎవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళు చెప్తున్నారు. నిన్నంతా అదే చర్చ. అసలు ఎలా పెళ్లి చేసుకుంటాడు, అసలు ఒక ట్రాన్స్జెండర్ అఘోరీగా మారాల్సిన అవసరం ఏమొచ్చింది, అసలు ట్రాన్స్జెండర్కి అఘోరీకి ఉన్న తేడా ఏంటి, అసలు అఘోరీ అంటే ఏంటి, ఏ లక్షణాలు ఉంటే అఘోరీలు అంటారు, అలాగే అసలు మహిళలు అఘోరీలుగా మారేది చాలా చాలా అరుదు, పురుషులే ఉంటారు. అంటే నేను స్త్రీలకు ఆ హక్కు లేదు అని నేను అనట్లా, మామూలుగా అయితే అలాంటి పరిస్థితి ఉంటుంది. ఇతను స్త్రీ కాదు, ట్రాన్స్జెండర్. ఇతను అఘోరీ ఎలా అవుతాడు అని ప్రశ్నించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇతను నేను పెళ్లి చేసుకున్నాను అంటే ఒక అఘోరీ పెళ్ళి ఎలా చేసుకుంటారు అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. మరి ఇన్ని విచిత్ర వాదనల మధ్యలో మరి వాళ్ళు మాట్లాడేది కూడా తప్పేం కాదు. వాళ్ళు ఏదో శాస్త్రాలు అవపోసన పట్టామనే చెప్తున్నారు కదా, వాళ్ళు చెప్తున్న దాన్ని వక్రీకరిస్తున్నట్లు ఈ అఘోరీ నేను చెప్పుకుంటున్న ఈ ట్రాన్స్జెండరు ఆడుతున్న వింత నాటకం ఏంటి అనేది బయటపడాలి. అసలు ఇవన్నీ నాటకాలే కాకుండా ఈ నాటకాల్లో ఇంకాస్త పెద్ద నాటకం ఏదన్నా ఉంది అంటే పెళ్ళి అనేది. ఆ శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నాను అని చెప్పేది, ఆమె కూడా చేసుకున్నామని చెప్తుంది. ఎక్కడ చేసుకున్నారు? మా ఇంట్లోనే చేసుకున్నామని చెప్తున్నారు. ఇప్పుడు మనం సీను వాళ్ళ ఇంటి దగ్గరికి మారుద్దాం. అసలు ఈ మొత్తం దరిద్రానికి చండాలానికి అసలు కేంద్ర బిందువు వాళ్ళ ఇల్లు, శ్రీవర్షిని వాళ్ళ ఇల్లు. ఓకే. ఈ శ్రీవర్షిని వాళ్ళ ఇంట్లో ఆ కుటుంబ సభ్యులు కాకుండా విష్ణు అని ఇంకొక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ ఉన్నాడు ఆ ఇంట్లో. ఓకే. ఈ ఎక్స్ట్రా ఆర్టిస్ట్ ఏం చేస్తున్నాడు అంటే ఈ అమ్మాయిని ఏలూరులోనో ఏదో ఒక ఊరిలో ఒక ఎవరో పండితుడు అనకూడదు, ఇట్లాంటి ఒక మంత్రగాడి దగ్గరికి మంత్రగాడని మనం అంటున్నాము, మనకు నమ్మకాలు లేవు కాబట్టి. వాళ్ళేమో పెద్ద బాబా దగ్గరికి తీసుకెళ్ళాను అని చెప్తున్నాడు. తీసుకుని వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కలిసి ఈ శ్రీవర్షిని అడ్డం పెట్టుకొని ఆమె కుటుంబంతో సహా విష్ణుతో సహా ఆ ఏలూరులోనో ఎక్కడో ఉన్న ఒక బాబానండి, స్వామీజీ. ఓకే. వీళ్ళందరూ కలిసి ఈ అమ్మాయి కేంద్ర బిందువుగా చేసుకొని ఒక ఆర్థిక సామ్రాజ్యాన్ని సృష్టించుకోవాలి అనుకున్నారు. అంటే వాళ్ళ కష్టాలకి, ఆర్థికంగా ఉన్న కష్టాలని లోంచి బయటికి రావటానికి వీళ్ళంతా కలిసి ఒక పథక రచన చేసుకున్నారు. అయితే ఈ పథక రచన చేసుకున్నప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఆ స్వామీజీ తాలూకునే జరగాలి అని ఆ స్వామీజీ దగ్గరికి విష్ణు తీసుకెళ్ళాడు ఈ అమ్మాయిని. తీసుకెళ్తే అక్కడ ఏదో నడుస్తూ ఉంది వ్యవహారం, కానీ వీళ్ళు అనుకున్నంత ఫాస్ట్గా జరగట్లా. ఈలోపు వీళ్ళకి హైదరాబాదులో ముత్యాలమ్మ గుడి దగ్గర నేను అఘోరీని అంటూ ఒక క్యారెక్టర్ ప్రత్యక్షమైంది. ఆ క్యారెక్టర్ ఈ శ్రీనివాస్ అలియాస్ పింకీ, ట్రాన్స్జెండర్. వాళ్ళకి ఒక ఆకాశంలో మెరుపు మెరిసినట్టు ఒక ఆలోచన వచ్చింది. ఆ స్వామీజీ దగ్గర లేట్ అవుతుంది, అదే ఇక్కడైతే గనక తొందరగా పప్పులు ఉడుకుతాయి అనుకుని, అంటే అర్జెంటుగా సంపాదించేయాలి కదా డబ్బులు, అందుకని అందరూ కలిసి మళ్ళీ ఈ వీళ్ళే కేంద్ర బిందువుగా చేసుకొని స్కామ్ మొదలుపెట్టారు. మొదలెట్టి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. ఎవరు? శ్రీనివాస్. ఓకే. అలియాస్ పింకీ, ట్రాన్స్జెండర్. వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. వాళ్ళ ఇంట్లోనే ఉన్నప్పుడు అతనికి బీర్ బాటిల్స్ దగ్గర నుంచి, సిగరెట్ల దగ్గర నుంచి, బిర్యానీల దగ్గర నుంచి అన్నీ తీసుకొచ్చి పెట్టారు. బాగా పెట్టుబడి పెట్టారు ఈ కార్యక్రమానికి. ఈ పెట్టుబడి పెట్టే పెద్ద మనిషి ఎవరు అంటే ఈ విష్ణు. అయితే ఇక్కడే ఏదో అండి గుడులు మింగేవాడు ఒకడు ఉంటే గుళ్ళో లింగాలు మింగేవాడు ఇంకోడు అంటారు కదా.
వీడేం ప్లాన్ వేశాడు ఈ శ్రీనివాస్ అలియాస్ పింకీ, ఉమ్, అసలు వీళ్ళందరికీ ఉపయోగపడేటట్లు నేనెందుకు చేయాలి, ఉమ్, నేనే తీసుకెళ్ళిపోతే ఎలా ఉంటుంది ఆ అమ్మాయిని, వీళ్ళకి ఇంకా వాటాలు ఇచ్చే పని ఉండదు కదా ఉమ్, అని చెప్పి ఈ అమ్మాయిని తీసుకొని గుజరాత్ వెళ్ళిపోయాడు. ఉమ్. ఇక సరే అంటే శ్రీవర్షిని తల్లి మాత్రం ఉమ్, ఈ శ్రీనివాస్ అలియాస్ అఘోరి అలియాస్ పింకీ ఎవరైతే ఉన్నారో అతను శ్రీవర్షిణిని వశీకరణ చేశాడు, శ్రీవర్షినికి మరుగుమంది ఇచ్చాడు అంటూ ఇప్పుడు అఘోరి మీద ఆరోపణలు చేస్తారు. అవునండి. అసలు అఘోరీని ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు మీరు? అఘోరీని మీరు ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు? మీరు ఏం ఆశించి పెట్టుకున్నారు? ఓకే, ఈ దేశంలో ఇంతమంది ఉండగా, పోని మీ ఊర్లోనే అన్ని కుటుంబాలు ఉండగా మీరే ఎలా ఎందుకు తీసుకొచ్చి పెట్టుకున్నారు? పెట్టుకున్నప్పుడు ఇలాంటి ఏవి జరగకోకుండా ఉంటాయని ఎలా అనుకున్నారు? మీరు తాగుబోతు తండ్రి, ఆశపోతు తల్లి, అలాగే ఈ ఈ ఈ కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకొని దీనిపైన డబ్బులు సంపాదించాలనుకునే విష్ణు చేతిలో కీలుబొమ్మలాగా ఉండే ఆడు వంశీనో ఏదో ఉంది పేరు, వాళ్ళ బ్రదరు, శ్రీవర్షిని బ్రదరు హర్ష, మొత్తం గ్యాంగ్ అనమాట ఇది. ఈ గ్యాంగ్లో నుంచి వీడు జంప్ అయిపోయాడు, ఈ ట్రాన్స్జెండరు శ్రీవర్షిని తీసుకొని. అయితే మరి ఇప్పటికే కొంచెం ఇన్వెస్ట్ చేసి ఉన్నాడు కదా విష్ణు, అందుకని ఆ డబ్బులు మళ్ళీ ఈ అమ్మాయిని ఎలాగోలా తీసుకొని వచ్చి మళ్ళీ ఏదో ఒకటి చేస్తే డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో వీళ్ళు గుజరాత్ దాకా డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళారు. అంటే దింపుడు కళ్ళం ఆశ అనమాట. వెళ్ళి తీసుకురావటానికి తీసుకొచ్చి ఏదో ఒక టీవీ ఛానల్లో యాంకర్గా ఉద్యోగం కూడా వచ్చేసింది ఈ అమ్మాయికి. అంటే వీడు ఏం చెప్పాడు విష్ణు, అసలు ఈ అమ్మాయి మానసిక స్థితే సరిగా లేదు, మనం ఒకటి మాట్లాడుతుంటే ఇంకొకటి మాట్లాడుతుంది, సరిగ్గా సమాధానాలు కూడా చెప్పట్లేదు, చాలా పెడసరంగా ఉంది, అసలు ఆ అమ్మాయి మానసికంగా అసలు బాగోలేదు అని చెప్పాడు. అంటే గుజరాత్ నుంచి రాగానే మానసికంగా మామూలు అయిపోయిందా ఈ అమ్మాయి? అవ్వగానే వెంటనే ఉద్యోగం వచ్చేసిందా? అంటే టీవీ ఛానల్స్ అంటే వీళ్ళకి ఎట్లా కనిపిస్తున్నాయి అసలు? యూట్యూబ్ ఛానల్స్ అంటే ఓ మాదిరిగా కూడా కనపడట్లేదా? ఒక ఛానల్ వాళ్ళు ఏమో కూర్చోబెట్టి మీటింగ్లు పెడతారు, ఒక ఛానల్ వాళ్ళేమో ఉద్యోగాలు ఇచ్చేస్తారు, ఇంకొక ఛానల్ వాళ్ళేమో ఈ వీటి గురించి ఈ అఘోరీని ఇంకా 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 పైకి తీసుకెళ్తారు. అసలు ఇంకొకళ్ళు అయితే ముందుకు వచ్చేసేసి నాగసాధు అని పిలవటం మొదలెట్టారు. అంటే అసలు మీ పని ఏంటి? సమాజంలో ఇట్లాంటివి జరిగే వాటి విషయాల పట్ల చైతన్యం కలిగించాల్సింది పోయి మీరే ఇంకాస్త మూఢనమ్మకాలను పెంచేలాగా ఈ యూట్యూబ్ ఛానల్స్ తయారైపోయినాయి అంటే ఏమనుకోవాలి అసలు? అంటే ఎవరికి వాడు కొంచెం పాండ్స్ పౌడర్ పూసేసుకుని ఇది బూడిద అని చెప్పి నమ్మిస్తే మనం నమ్మేస్తాం. ఎవడో సినిమా ప్రొడ్యూసరు వీడితో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి బ్యాంక్ అకౌంట్లోకి 10 లక్షలు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు, డిపాజిట్ చేశాడు. ఇప్పుడు నా దగ్గరే ఉంది నాన్న, మీరు ఎప్పుడైనా శ్రీనివాస్ అలియాస్ పింకీని కదిలిచ్చి చూడండి, నా దగ్గరే ఉంది నాన్న అంటాడు. ఒంటికి రాసుకోవడానికి బూడిద తప్పితే నేను అన్నీ వదిలేసుకున్నానుగా, ఆఖరికి నా బాడీ పార్ట్లను కూడా నేను త్యాగం చేశానుగా అని మాట్లాడతాడా? వీడి అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో చూడండి. ఇప్పుడు మీడియా అంటే ఇట్లా ఉండాలి. ఒక మీడియా ఛానల్ అతను బయట పెట్టాడు ఇప్పుడు ఈ స్కాము, వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తాయి? బూడిద పూసుకునే వాడికి అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు శివుడు ఉన్నాడండి, శివుడికి నేను శ్మశానంలోనే ఉంటా, నేను బూడిదే పూసుకుంటా అని మాట్లాడతాడు. అదే కదా శివుడి యొక్క. ఎక్కడన్నా ఇంతకంటే భిన్నంగా ఏ రోజైనా కనిపించాడా శివుడు ఎవరికైనా? మరి అలాంటి వాళ్ళ పేర్లు పెట్టుకొని నేను శ్మశానంలోనే తిరుగుతాను, నేను బూడిదే రాసుకుంటాను, నేను చచ్చిన శవాలను పీక్కు తింటాను అని చెప్పే వీడిని నమ్మడం ఏంటి జనాలు? ఇప్పుడు ఇంకెంతమంది ఆడపిల్లలు ఇలా వాళ్ళకేదో భక్తి ఉందని, ఏవో నమ్మకాలు ఉన్నాయని, లేకపోతే మహత్యాలు ఉన్నాయని, మొహంలో తేజస్సు అబ్బో అని వాళ్ళకి వాళ్ళు గొప్పగా అనుకుని ఇలా చేస్తే వచ్చే నష్టం ఏంటి చెప్పండి? ఎవరి స్వార్థానికి ఎవరు బలి అవుతారు? ఇప్పుడు
క్లియర్గా ఇప్పటికిప్పుడు వీళ్ళిద్దరూ ఏడ్చుకుంటూ కారులో ప్రయాణం చేస్తున్నారు. ఎవరు? ఈ శ్రీవర్షిని, ఈ అలయాస్ పింకీ. ఎందుకు ఏడుస్తున్నారు? ఆనంద బాష్పాలంట. ఆనంద బాష్పాలు నాన్న, ఆనంద బాష్పాలు. అసలు ఈ దేశంలో అంటే శ్రీవర్షిని మళ్ళీ అఘోరిని కలిసిన నేపథ్యంలోనే ఆనంద బాష్పాల వాళ్ళిద్దరికి ఆనంద బాష్పాలు. తెలుగు సినిమాకి ఏమాత్రం తగ్గకుండా, లవ్ స్టోరీకి ఏమాత్రం తగ్గకుండా ఈ స్టోరీని పండిస్తున్నారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు. అంటే ఇప్పుడు అఘోరిగా చెప్పుకునేటువంటి అఘోరి శ్రీవర్షిని కలిశారు కాబట్టి వాళ్ళిద్దరికి ఆనంద బాష్పాలు. మరి వారి కుటుంబ సభ్యులకి ఏముంది, ఏదో అంటారు కదా, వాళ్ళు ఇంకొక రకంగా ఏడుస్తారు. వీళ్ళకేమో ఆనందంతో కన్నీళ్ళు వస్తున్నాయి, వాళ్ళకి దుఃఖంతో కన్నీళ్ళు వస్తాయి. విష్ణుకి ఆశల మీద ఏదో అంటారు చూడండి, నీళ్ళు జల్లినట్టు అయింది విష్ణుకి. అస్సలు బంగారు పిచ్చుక అనుకున్నాము ఈ పిల్లని, ఈ పిల్లతోటి ఎంతో డబ్బులు సంపాదిద్దాం అనుకున్నాము అనుకుంటున్న తల్లి, ఈ పిల్ల ఏదో సంపాదించేసేస్తే నేను తాగొచ్చు, రోజుకి 24 గంటలు 66 గంటలు తాగుతూ ఉండొచ్చు అనుకునే తండ్రి, అలాగే హర్ష అనే వాడు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అనుకోవటానికి వేసిన ప్లాన్ తప్పితే ఇందులో ఏమీ లేదు, ఏమీ ఉండే అవకాశం కూడా లేదు. ఎందుకంటే వశీకరణాలు ఇవన్నీ ఎవరన్నా చేస్తానంటే కూడా నమ్మకండి. నిజంగా అఘోరికి అంటే ఈ శ్రీనివాస్ అలియాస్ పింకీకి వశీకరణ చేసే ఉద్దేశమే ఉంటే వస్తే మొదటగా చేయాల్సింది నా మీద. మొదటిసారిగా మన ఛానల్ అఘోరి గనక వశీకరణం చేయడం గనక వస్తే శ్రీవర్షిని వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ అన్నకి చేస్తాడు కదా వశీకరణ, వాళ్ళు మారుస్తాడు కదా, వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు కదా, వాళ్ళు మారుస్తాడు కదా, వాళ్ళ ఆలోచనల్ని తన వైపు తిప్పుకుంటాడు కదా. మరి ఎందుకు జరగలేదు అది? అంటే దీనిలో డొల్లతనం ఏంటో అర్థం కావట్లా. వశీకరణాలు లేవు, ఏమీ లేవు, మంత్రాలకు చింతకాయలు రాలవు, ఏమీ జరగవు. కాకపోతే వీళ్ళు ఒక 3-4 నెలల నుంచి ఛానల్స్కి కావచ్చు, వ్యక్తులకు కావచ్చు డబ్బులు సంపాదించి పెడుతున్నారు. అలాగే వీళ్ళు కూడా దందా చేసుకుంటున్నారు తప్పితే ఏమీ లేదు. దయచేసి మన దేశంలో సైంటిఫిక్ టెంపర్మెంట్ బాగా తగ్గిపోతుంది రోజు రోజుకి. పెరగాల్సిన సైంటిఫిక్ టెంపర్మెంటు పెరక్కపోగా తగ్గిపోతుంది. దానికి ఉడతా భక్తి కొన్ని ఛానల్స్, కొంతమంది స్వార్థపరులైన వ్యక్తులు కలిసి ఈ కుట్రం చేస్తున్నారు. ఇది నిజంగా హిందూ మతం అని గుండెలు బాదుకునే వాళ్ళు ఇప్పుడు రావాలి. ఇలాంటి నకిలీగాళ్ల వల్ల హిందూ మతానికి చాలా అన్యాయం జరుగుతుంది. అసలు సనాతన ధర్మంకి చాలా పెద్ద ఇబ్బంది వచ్చి పడుతుంది, ప్రమాదం వచ్చేస్తుంది అని చెప్పి ఆలోచించాల్సిన వాళ్ళు ఆలోచించట్లేదు. కొంతమంది ఇతన్ని పనిగట్టుకుని పైకి లేపి ఈ 4 నెలల నుంచి ఒక పెద్ద చోద్యం నడుస్తుంది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఓకే, అంటే నిజంగా హిందూ మత పరిరక్షణ కోసం నేను నడుం బిగిస్తాను, నేను హిందూ మతాన్ని భుజాన మోస్తానని చెప్పినటువంటి శ్రీనివాస్ అలియాస్ పింకీ అసలు హిందూ మతాన్ని పక్కన పెడితే శ్రీవర్షిని చుట్టూ తిరుగుతున్నాడు. అవును, దీన్ని ఎలా చూడాలి అసలు? అదే కదా అతని ధ్యేయం ఏంటి, అతని లక్ష్యం ఏంటి, అతను చెప్పేటువంటి మాటలు ఏంటి, కానీ అతను ఇప్పుడు నడుస్తున్నటువంటి బాట ఏంటి? కాదు, అతనికి కావాల్సిందే ఇది. శ్రీవర్షిని కావాలి, శ్రీవర్షిని అడ్డం పెట్టుకుని బిజినెస్ చేయటము కావాలి. అసలు శ్రీవర్షిని విషయం కనుక మనం తీసుకుంటే కనుక శ్రీవర్షిని నిన్న మొన్నటి వరకు ఒక గ్లామర్ ఫీల్డ్లో ఉండాలి అనుకుంది. చాలా ఇన్స్టాలో రీల్స్ అవి ఇవి చేసి పెట్టింది. కాలేజీకి సరిగా వెళ్ళలేదు, డిస్కంటిన్యూడ్. ఆ కాలేజీ ఫీజు కూడా విష్ణువే కట్టాడంటారు. మళ్ళీ కాసేపు విష్ణు మా దగ్గర డబ్బులు తీసుకున్నాడని చెప్తారు, మా ఇంటి మీద పెత్తనం చేస్తున్నాడని చెప్తున్నారు. అసలు ఈ విష్ణుకి కుటుంబం ఉందా లేదా? అసలు ఈ విష్ణు వీళ్ళందరినీ ఈ అంశం మొత్తం ఒక ఇలకత మఫీలా లాగా ఉందంటారా? అంతే, వీళ్ళందరికీ ఎవరి ఇంట్రెస్ట్లు వాళ్ళకు ఉన్నాయి. కామన్ ఇంట్రెస్ట్ ఏంటంటే డబ్బు సంపాదించడం. ఇది డబ్బు సంపాదించే బాబాల కంటే తక్కువ కాదు, ఎక్కువ కాదు. ఇలా ఒక అమ్మాయి ఇలా
అడ్రస్ లేని ఒక శ్రీనివాస్ అలియాస్ పింకీ. ఉమ్, ఈ పింకీకి ఒక భార్య సంగతి పక్కన పెట్టండి, ఉమ్, ఒక కనీసం ఒక గర్ల్ ఫ్రెండ్గా ఉండే పరిస్థితి అయినా ఉందా? ఉమ్, అసలు వీడే అడ్రస్ లేనివాడు. ఉమ్, వీడు ఎప్పుడు పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటాడో తెలియదు. పెట్టుకుంటా అంటున్నాడు కదా, చచ్చిపోతా అంటున్నాడు కదా, కత్తులతో బెదిరిస్తున్నాడు కదా. ఇప్పుడు వీడి దగ్గర చిన్న కత్తి ఉంటే ఇంకెవడన్నా ఎదిరించాలనుకునేవాడికి పెద్ద కత్తి వచ్చింది అనుకోండి, ఉమ్, అప్పుడు ఏంటి వీడి పరిస్థితి? అంటే ఇట్లాంటి ఒక అపాయకరమైన పరిస్థితుల్లో, ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న అతని పక్కన ఒక అమ్మాయి ఉండడం ఎంతవరకు సేఫ్టీ? ఓకే. అసలు చట్టం ఏం చేస్తుంది? నేను అదే మాట్లాడుతున్నా. ఉమ్, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? చట్టం ఏం చేస్తుంది? చట్టం ఏం చేస్తుంది? ఇప్పుడు ఒక వ్యభిచార కోపంలోకి ఒక అమ్మాయి వెళ్తుంది అంటే పోలీసులు పట్టుకుంటారా పట్టుకోరా? హ్యూమన్ ట్రాఫికింగ్ కింద. నాకు ఇది నథింగ్ బట్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనిపిస్తుంది. ఏ బంధంతో వీళ్ళిద్దరూ కలిసి ఉంటారు రేపటి నుంచి? వీళ్ళ బంధం అని చెప్తున్నారు కదా మేడం వాళ్ళు. ఎట్లా చేసుకుంటారండి? ఒక అఘోరీని అని చెప్పుకుంటున్నాడు కదా ఇప్పుడు దాకా, నాకు భావబంధాలు లేవని చెప్పుకుంటున్నాడు కదా, ఎలా పెళ్లి చేసుకుంటాడు ఈ అమ్మాయిని? మన హిందూ వివాహ చట్టం ప్రకారం ఒక పెళ్లి చేసుకోవాలి అంటే ఏంటి? ఒక పురుషుడు స్త్రీనే చేసుకోవాలి. లేదు అనుకుంటే ట్రాన్స్జెండర్లు కూడా వివాహం చేసుకునే హక్కు ఉంది. కానీ నేను ట్రాన్స్జెండర్ అంటలేదు కదా, నేను అఘోరీని అంటున్నాడు కదా, మరి ఎట్లా పెళ్లి చేసుకుంటాడు? అలాగే ఒక పెళ్లి కాని అమ్మాయి భద్రత గురించి ఆలోచించే హక్కు తల్లిదండ్రులకు ఉండదా? పోనీ ఏదైనా ప్రేమ వ్యవహారం ఉంది, ఒక ప్రేమించిన అతనితో వెళ్ళిపోతుంది అంటే అమ్మాయి మేజర్ అయింది కాబట్టి వెళ్ళిపోయింది అనుకుంటారు, పోలీసులు కూడా సహకరిస్తారు. కానీ ఇంత ప్రమాదకరమైన వ్యక్తి పక్కన ఎట్లా పంపిస్తారు? ఓకే, ఇది కదా ఆలోచించాలి. అసలు ఏ అమ్మాయి అంటే ఆ అమ్మాయి నా దగ్గర నేను సనాతన ధర్మాన్ని ఆచరించాలనుకుంటున్నాను, ఆడపిల్లలు. ఇప్పుడు ఈ శ్రీవర్షిని చెప్పే కథ ఇదే. ఎందుకు నీకు అంత అట్రాక్షన్ ఏంటి శ్రీనివాస్ అంటే? ఏం చెప్తుంది అంటే, అతను సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాను అనేది నాకు నచ్చింది, ఆడపిల్లల పట్ల అతనుకున్న కన్సర్న్ నచ్చింది, ఆడపిల్లలకు జరుగుతున్న నష్టాల గురించి అతను మాట్లాడేది నచ్చింది అని చెప్తుంది. చాలామంది చెప్పారు. శ్రీనివాస్ అలియాస్ పింకీ ఏంటి, ఇంకా చాలామంది చెప్పారు. నువ్వు ఏ ఉద్దేశంతో ఇది ఒక చిల్లర మాఫియాగా ఏర్పడి, ఈ చిల్లర మాఫియాలో వాళ్ళకి మధ్యలో వచ్చిన వాటాల తగాదాలో ఎవరికి వాళ్ళు రెండో వాళ్ళని మోసం వీళ్ళందరూ కలిసి ప్రజలను మోసం చేద్దాం అనుకున్నారు. కానీ ప్రజలను మోసం చేసే లోపే వీళ్ళే మోసం చేసుకున్నారు. దాని అవుట్కమ్మే ఇప్పుడు ఈ స్టోరీ. ఓకే. కాకపోతే నా బాధ ఏంటి అంటే, అసలు ఏంటో ఒక అబ్బాయి ఇష్టపడితే కుటుంబ సభ్యులందరూ వ్యతిరేకిస్తే ఒక ఛానల్ ముందుకు వచ్చేసేసి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి తల్లిదండ్రుల బాధ్యతను మేము నిర్వర్తించాము అని ఆనంద బాష్పాలు రాల్చేలాగా ఇవాళ సోషల్ మీడియా తయారైంది. రేపొద్దున ఇలా చేసిన వాళ్ళు ఎవరైనా సరే, అతని చేతిలో ఆ అమ్మాయికి ఏదైనా అపాయం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? అందుకే నిజాలు నిగ్గుతేల్చి ఆ కాకినాడలోనూ రాజమండ్రిలోనూ ఉన్న స్వామీజీ ఎవరో బయటికి రావాలి. ఈ సందర్భంగా ఈ విష్ణు సంగతి ఏంటో తేలాలి, ఈ తల్లిదండ్రుల ఆశ దురాశ ఏంటో తేలాలి. అసలు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శ్రీనివాస్ అలియాస్ పింకీ సంగతి ఏంటో చూడాల్సిన అవసరం ఉంది వాళ్ళ. లేకపోతే ఈ వీళ్ళని కనుక వదిలేస్తే ఇంకొంతమంది ఇలాగే తయారవుతారు. ఇలాగే తయారైపోయి మా దగ్గర ఆ మహత్యాలు ఉన్నాయి, ఈ మహత్యాలు ఉన్నాయి, మేము వశీకరణ చేస్తాం అని చెప్పి ప్రజల్ని మాయ చేసి మోసం చేసేవాళ్ళు. ఇప్పుడు నేను నమ్మకపోవచ్చు, నమ్మే బలహీన మనస్కులుంటే మోసపోతారు. ఇప్పుడు ఒక పక్కన బెట్టింగ్ యాప్ల ద్వారా నష్టపోయి, ఒక పక్కన ఉద్యోగాలు లేక, వ్యాపారాలు దెబ్బతిని, ఎన్ని రకాల సమస్యలతోటి మనుషులు ఉంటే ఇవన్నీ చాలనట్టు ఇలాంటి వాళ్ళు. అందుకని ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వాలు మేలుకోవాలి అనుకుంటున్నా. ఓకే. అతను క్లియర్గా ఇంకొక మాట కూడా చెప్పాడు, నేను అఘోరి అని చెప్పుకుంటున్నాను కానీ ఏ అఘాడా దగ్గర నేను అఘోరీని అనే ఒక సర్టిఫికెట్ ఉంది అంటే నాకెవరూ ఇవ్వలేదు అని చెప్తున్నాడు.
దీన్ని బట్టి క్లియర్ కట్గా అతను అఘోరీ కాదు, నాగసాధువు కాదు అని తెలిసిన అతనికి కితాబులు భుజకీర్తులు ఇస్తున్న వాళ్ళని కూడా ఈరోజు ఈ కేసులో చేర్చాలని నేను కోరుకుంటున్నాను. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.